ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్ అమెరికా మధ్య కీలక సమావేశం జరుగుతుంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలపై ప్రపంచవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు ఏం జరుగుతుంది? అయితే ఈ సమావేశం రెండు శక్తివంతమైన దేశాల మధ్య జరుగుతున్న ఒక భేటీ కాబట్టి ఇస్లామాబాద్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇస్లామాబాద్ అంతటా 2 రోజులు సెలవు దినాలను ప్రకటించారు. పూర్తిగా ఇస్లామాబాద్ను కమాండర్లు తమ ఆధీనంలో తీసుకున్నారు. ఎక్కడి నుంచి ఒక పక్క ఉగ్రవాదులు వస్తారనే భయంతో కూడా బయట దేశాల్లో చూసినటువంటి జేడీ వ్యాన్స్ కావచ్చు, ఇటు గల్ఫ్ కంట్రీ వచ్చినటువంటి ప్రతినిధులు కావచ్చు భయపడుతున్న సిచ్యువేషన్. సో ఇలాంటి సమయంలో ఇస్లామాబాద్లోని అత్యంత ముఖ్యమైన ప్రాంతమైన రెడ్ జోన్ రహదారులను పూర్తిగా మూసేశారు. సాధారణ ప్రజలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రెడ్ జోన్లోనే పార్లమెంట్, ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, విదేశీ రాయబార కార్యాలయాలు, విఐపి హోటల్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆర్మీ చీఫ్ మునీర్ నేతృత్వంలోని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సరిగ్గా భారత కాలం ప్రకారం శనివారం ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. సో రెండు దేశాల మధ్య కీలక డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. లెబనాన్పై దాడులు ఆపేయాలని, అలాగే అమెరికా స్తంభింపజేసిన $1 బిలియన్ ఇరాన్ ఆస్తులను తక్షణమే రిలీజ్ చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తుండగా, యురేనియం శుద్ధిని ఆపేయాలని, అలాగే హార్మోజ్ జలసంధిని వెంటనే తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తుంది. హార్మోజ్ను అడ్డం పెట్టుకుని ప్రపంచ దేశాల నుంచి డబ్బులు వసూలు చేయడాన్ని అమెరికా తప్పుపడుతుంది. ఏదైతే ఇరాన్కు చెందిన 6 ప్రముఖులు చర్చల్లో పాల్గొన్నారు ఇప్పుడు. సో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఈ చర్చలకు నేతృత్వం వహిస్తున్నారు. సో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేరా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇరాన్ సుప్రీం నేషనల్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యదర్శి అలీ అక్బర్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్లా సర్ ఈ యొక్క చర్చల్లో పాల్గొన్నారు. సీనియర్ దౌత్యవేత్త ఇరాన్ నుంచి మజీద్ తక్, సో భద్రతా నిపుణుడు మహమ్మద్ బకేర్ ఈ యొక్క చర్చల్లో పాల్గొన్నారు. ఇక ఇరాన్ ప్రతినిధుల బృందానికి మినాబ్ 168 అని పేరు పెట్టారు. ఇటీవల అమెరికా దాడుల్లో 168 మంది పాఠశాల విద్యార్థులు చనిపోయారు ఇరాన్లో. దీంతో మినాబ్ 168 అని పేరు పెట్టారు. మహమ్మద్ బఘేర్ పాకిస్తాన్కు చేరుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఒక ఫోటోను పంచుకున్నారు. ఇరాన్లోని మినాబ్ నగరంలో ఒక పాఠశాలపై జరిగిన దాడిలో 168 మంది చిన్నారులు మరణించిన ఘటనకు గుర్తుగా విమానంలోని ఫోటోను పంచుకున్నారు. పిల్లలకు నివాళులర్పిస్తూ అంతర్జాతీయ వేదికపై ఈ ఘటనను గుర్తు చేసుకుంది. అయితే అమెరికా నుంచి ఇరాన్తో చర్చలు జరిపేందుకు 4 ప్రముఖులు అమెరికా వ్యక్తులు ఇస్లామాబాద్ చేరుకున్నారు. ఈ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఈ చర్చలకు నాయకత్వం వహిస్తున్నారు. ట్రంప్ అల్లుడు, మాజీ సలహాదారు జారెడ్ కుష్నర్, ఈ మిడిల్ ఈస్ట్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, వైస్ అడ్మైరల్ బ్రాడ్ క్రూపర్ ఈ శాంతి చర్చలకు హాజరయ్యారు. పాకిస్తాన్ నుంచి శాంతి చర్చలకు ఏమన్నా అనే అవకాశం ఉంది. రేపొద్దున ఒకవేళ వైరల్ అవుతాడేమో అని చెప్పి, ఎందుకంటే మాట పెరిగే అవకాశం ఉంటుంది, దౌత్యవేత్తలు మాట్లాడే అవకాశం ఉంటుంది, వాళ్ళు చెప్పాల్సింది వీళ్ళు చెప్తారు. సో ఇరాన్ నుంచి కంప్లైంట్స్ చాలా హెవీగా ఉన్నాయి, చాలా కోపంగా ఉంది. అందుకే డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క మీటింగ్కి ఆయన రాలేదు. సో జేడీ వ్యాన్స్ని పంపించారు. సో ఆయన చాలా చాకచక్యంగా వ్యవహరిస్తాడు, దుందుడికి ధోరణి ఉండదు, ట్రంప్ లాగా ట్రంపర్ తరం ఉండదు అని చెప్పి ఇటు అమెరికా నుంచి జేడీ వ్యాన్స్ని పంపించారు. సో ఎట్టకేలకు ఈ యొక్క మీటింగ్ కనుక సక్సెస్ అయితే ఇరాన్ యొక్క 10 డిమాండ్స్ని ఈ యొక్క మీటింగ్లో మాట్లాడి మరి ఏం చేయాలి, ఏంటి, ఆ యొక్క అణుశుద్ధి కర్మాగారాలు కావచ్చు, అణు ఉత్పత్తి కావచ్చు, లేకపోతే అణు వినియోగం కావచ్చు, హార్మోజ్ జలసంధి మూసేయడం కావచ్చు, ఆ యొక్క టోల్ ట్యాక్స్ 18 CR దాదాపుగా ఒక్కొక్క నౌకకి 18 కోట్లు మేము తీసుకుంటామని చెప్తుంది. ఇరాన్ పునర్నిర్మాణం కావచ్చు, ఆ నష్టపరిహారం కావచ్చు, దానికి సంబంధించి అమెరికా ఏం సహాయం చేస్తుంది. సో ఒకవేళ సహాయం చేయను అంటే కనుక మేము హార్మోజ్ని మూసివేస్తామనే ఇరాన్ చాలా కరాఖండిగా చెప్తుంది. వాస్తవానికి ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ వార్లోకి ఒక పాకిస్తాన్ని చాలా ఒక నెక్స్ట్ లెవెల్ దేశంగా చూపిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే పర్టికులర్గా ఇరాన్ టార్గెట్ చేస్తుంది దేనికి, అదొక ముస్లిం కంట్రీ అయినప్పటికీ దాంట్లో టెర్రరిస్టులు ఉన్నారు. ఖమేనీ అనే వ్యక్తి టెర్రరిస్ట్ కాబట్టే చంపేశాము అని చెప్పి ప్రపంచ దేశాలకు ఒక నెగిటివ్ సైన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి అక్కడ ఎక్కడ జరగట్లేదు టెర్రరిజం. అలా అనుకుంటే పాకిస్తాన్లోనే ఎక్కువ మంది టెర్రరిస్టులు ఉన్నారు కదా. ఇవాళ ఇంతమంది ఈ యొక్క ఇరాన్ నుంచి ప్రతినిధులు వచ్చారు, అమెరికా నుంచి ప్రతినిధులు వచ్చారు,
ఈ మిడిల్ ఈస్ట్ నుంచి ప్రతినిధులు చాలా మంది వచ్చారు, రాయబారులు వచ్చారు, దేశాధినేతలు వచ్చారు, ముస్లిం మత పెద్దలు వచ్చారు. అన్నీ అంతమంది వచ్చినప్పుడు రెడ్ జోన్గా ప్రకటించిన వాటిల్లో హై అలర్ట్ ఎందుకు ప్రకటించారు? ఇస్లామాబాద్లో ఇవాళ హై టెన్షన్ వాతావరణం ఎందుకు నెలకొంది? అమెరికా ఎందుకు కమాండోల ఆధ్వర్యం గెలిపింది పాకిస్తాన్ మొత్తం? పాకిస్తాన్లో ఆల్రెడీ భద్రతా బలగాలు ఉన్నారు, వాళ్ళంతా ఉన్నప్పటికీ మరి కమాండోలు ఎందుకు తీసుకున్నారు అమెరికన్ కమాండోస్? వై? బికాస్ ఆల్రెడీ పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్కి సంబంధాలు ఉంటాయి టెర్రరిస్టులతో, ఈ యొక్క ఆర్మీ చీఫ్ మునీర్కి కూడా ఈ యొక్క టెర్రరిస్టులతో సంబంధాలు ఉంటాయి. సో మరి వాళ్ళు దాడులు చేస్తే పరిస్థితి ఏంటి ఇప్పుడు? సో వాళ్ళు ఆగమని చెప్తారనమాట. ఈ ప్రధాని, ఈ యొక్క ఆర్మీ చీఫ్ మన వాళ్ళు వచ్చారు కొంచెం ఆగడం అని చెప్తారు. అదే వేరే దేశాలు కనుక వాళ్ళకి నచ్చని దేశాలు వచ్చారు అనుకోండి, ఇప్పుడు అక్కడ సరదాగా ఒక బాంబు ఏదో పేలిద్ది, ఇప్పుడు అసలు అక్కడ చర్చలు జరగకుండా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ చర్చలు అనేవి పాకిస్తాన్కి చాలా ముఖ్యం. వాళ్ళ దేశాన్ని, వాళ్ళు ప్రపంచ దేశాల్లో మేము ఒక యుద్ధాన్ని ఆపాం, మేము ఈ టెర్రరిస్టులని ప్రోత్సహించే కంట్రీ కాదు మాదని చెప్పి వాళ్ళు సగర్వంగా అన్ని దేశాలకి ప్రపంచ డయాసుల మీద చెప్పుకోవడానికి ఇది ఒక సాట్ కావాలి వాళ్ళకి, ఇది ఒక వంక. మేము ఆ రోజున మేము ప్రాతినిధ్యం వహించాం అని సగర్వంగా చెప్పుకోవడానికి ఒక మాట కావాలి వాళ్ళకి. సో దానికోసం మాత్రమే అంత పాకులాడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ని. కానీ వాస్తవానికి దీని వెనుక చైనా ఉంది. ఎందుకంటే పర్టికులర్గా బీజింగ్ నుంచి ఒక ఇరాన్ విదేశాంగ శాఖతో కంటిన్యూస్గా చర్చలు జరిగాయి. పాకిస్తాన్తో అయితే 1 వీక్ బ్యాక్ ఒక దౌత్య ఒప్పందం కుదరడానికి ముందే, ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటించడానికి ముందే, 2 వీక్స్ అంటూ సీజ్ ఫైర్ ప్రకటించడానికి ముందే ఇక్కడ బీజింగ్ నుంచి ఇరాన్ విదేశాంగ శాఖని చాలామంది కాంటాక్ట్ అవుతూ వచ్చారు వాస్తవానికి. సో ఎట్టి పరిస్థితుల్లో హార్మోస్ స్ట్రైట్ని తెలవండి, ప్రపంచం మొత్తం చమురు సంక్షోభానికి గురవుతోంది. సో దానివల్ల మనం ఇబ్బంది పడతాం అని చెప్పి ఇటు ఇండియా అయితే ఎలా పోరాడిందో ఇటు చైనా కూడా అంతే ఇదిగా పోరాడింది. కానీ వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్న మీటింగ్ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ కనుక చర్చల్లో కనుక విఫలమైతే, ఎందుకంటే ఇరాన్ 10 డిమాండ్స్ పెట్టింది, ఆ 10 డిమాండ్స్కి ఇటు మరి అమెరికా యాక్సెప్ట్ చేయకపోతే, సో ఖమేనీ కొడుకుని ఎలాగైతే ఖమేనీని చంపేశారో ఖమేనీ ముస్తాబా ఖమేనీని కూడా చంపేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్. వై? బికాస్ ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ వైట్ హౌస్లో ఉండి స్టిల్ ఇప్పుడు భారత కాలమానం ప్రకారం ఈ యొక్క వార్త చదువుతున్న టైంకి 12 గంటలైంది. సో ఇప్పటికీ ఆయన వైట్ హౌస్లో ఉండి ఆ మీటింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అని పిన్ టు పిన్ అప్డేట్ తీసుకుంటున్నారు. ఒకవేళ కనుక ఇరాన్ కనుక సహకరించకపోతే, ఆల్రెడీ 10 డిమాండ్స్ పెట్టింది, చర్చలు జరిగాయి, గల్ఫ్ కంట్రీస్తో చర్చలు జరిగాయి, ఓమన్తో జరిగాయి, ఖతార్తో, దుబాయ్తో, సౌదీ అరేబియాతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో అండ్ మిడిల్ ఈస్ట్ అన్నిటితో చర్చలు జరిగాయి, ఈవెన్ లెబనాన్తో సహా. ఎందుకంటే ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు చేసింది, దాదాపుగా 100 ఎయిర్ స్ట్రైక్స్ చేసింది, స్పాట్లో 1000 మంది చనిపోయారు, దాదాపుగా 700 మంది గాయపడ్డారు, ఇంకా చాలామంది హాస్పిటల్స్లో చివరి బ్రీత్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ సీజ్ ఫైర్ ప్రకటించింది కదా, అలాంటప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ ఎందుకు లెబనాన్పై దాడి చేయాలి అని చెప్పి ఎవరు మాట్లాడరు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడతాడు, హార్మోస్ స్ట్రైట్ని వెంటనే ఓపెన్ చేయండి అని చెప్పి. ఇరాన్ ఎందుకు ఓపెన్ చేస్తుంది? ఇరాన్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు కదా వాస్తవం చెప్పాలంటే. సో ఆల్రెడీ దెబ్బతిన్నది, ఆల్రెడీ చెప్పింది 10 డిమాండ్స్లో మా మిత్ర దేశాలపై మీరు ఎలాంటి దాడులు చేయొద్దు అని చెప్పింది. అయినా సరే మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ని రెచ్చగొట్టి లెబనాన్పై దాడి చేయించాడు. ఇరాన్ ఎందుకు ఊరుకుంటుంది? పొరపాటును కూడా ఊరుకోదు. సో తనకి మిత్ర దేశాలైనటువంటి లైక్ రష్యా కావచ్చు, అండ్ చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, సో ఇటు జర్మనీ, కొరియా, జపాన్, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్ సంబంధించినటువంటి షిప్స్ని పంపించేస్తుంది ఇరాన్. సో మనకి సంబంధించిన షిప్స్ కూడా దాదాపుగా 8 గత 48 గంటల్లో 8 షిప్పులు హార్మోస్ స్ట్రైట్ని క్రాస్ చేసి టువర్డ్స్ ఇండియా, బాంబే, చెన్నై, వైజాగ్ పోర్టుకి వస్తున్నాయి షిప్లు. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ ఇరాన్ డిమాండ్స్ని ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే డొనాల్డ్ ట్రంప్ ఏం జరిగే అవకాశం ఉంటుంది? మస్తుగా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.